అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. అయితే ఇది ప్రమాదమా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అన్న కోణంలో విచారణ చేపట్టారు. విశాఖలోని విఎంఆర్డీఏ పార్కింగ్ లో కారులో మంటలు చెలరేగాయి. పార్కింగ్ లో ఉన్న 3 కార్లలో మంటలు చెలరేగాయి. సిబ్బంది సమాచారంతో సకాలంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. అయితే ఇది ప్రమాదమా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, చెప్పండి, 3 కార్లకు ఒకేసారి మంటలు వ్యాపించడం ఏంటి? అండ్ ఇది ఏ టైంలో జరిగింది? ఎందుకు ఇదేమైనా కావాలనే చేశారా అని ఎలా అనుమానిస్తున్నారు? ఇలా విశాఖపట్నం విఎంఆర్డీఏ కార్యాలయం అంటేని ఉద్యోగ భవనంగా పిలుస్తారు. అనేక విభాగాలకు చెందిన కార్యాలయాలు అక్కడ ఉన్నాయి. ఒకే చోట ఒకే భవనంలో సమితంగా అవన్నీ కూడా ఉంటాయి. అయితే పెద్ద వాణిజ్య సముదాయాలు కూడా అక్కడ ఉన్న నేపథ్యంలో వందలాది మంది రోజు కూడా కార్యాలయం పరిసర ప్రాంతాల్లో వచ్చి వెళ్తూ ఉంటారు. పెద్ద స్థాయిలో పార్కింగ్ జోన్స్ కూడా అక్కడ ఉన్నాయి. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2:30-3 గంటల ప్రాంతంలో కార్లలో ఒకేసారి పార్కింగ్ లో ఉన్న కార్ల స్థలంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి వాటిని నిలుపుదల చేసే ప్రయత్నం చేశారు. అయితే ఒక్కసారిగా అక్కడ ఒక కారులో ముందుగా మంటలు చెలరేగాయి. తర్వాత 2 కార్లకి అవి వ్యాప్తి చెందాయి. వెంటనే వచ్చిన సమాచారం మేరకు వాటిని నిలుపుదల చేశారు. కాబట్టి పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పాలి. లేదా వందలాది మంది అక్కడ తిరుగుతూ ఉంటారు ఆ పార్కింగ్ సముదాయాల్లో. అలాగే వందలాది వాహనాలు కూడా అక్కడ పార్క్ చేసి ఉంటాయి. అయితే ఈ ఘటన ఎలా జరిగింది అన్నది ప్రస్తుతం ఎంక్వైరీ అయితే జరుగుతుంది. అయితే దానికి సమీప ప్రాంతంలోనే విద్యుత్ పరికరాలు ఉండటం, అక్కడ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉండటంతో ఏదైనా ఒకవేళ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేకపోతే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్య ధోరణితో ఏదైనా మంటలు వ్యాప్తి చెందే కారకం జరిగిందా అన్నది ప్రస్తుతం అక్కడ ఎంక్వైరీ అయితే జరుగుతుంది. సీసీ ఫుటేజ్ కూడా ప్రస్తుతం అక్కడున్న పోలీసులు, జిల్లా అధికారులు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఇప్పుడున్న ప్రాథమిక రిపోర్ట్ ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండవచ్చును అన్న అంచనాలు అయితే వేస్తున్నారు. కానీ దీని మీద ఇంకా పూర్తి స్థాయి విచారణ అయితే కొనసాగలేదు. ఎందుకంటే వందలాది మంది రోజు అక్కడికి వచ్చి వెళ్లే ప్రాంతం అది. అలాగే ఉద్యోగ భవనంగా చెప్పబడుతుంది. అనేక విభాగాలకు చెందిన కార్యాలయాలు అలాగే వాణిజ్య సముదాయాలు ఉన్న నేపథ్యంలో కొంత ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే మొత్తం జిల్లా అధికార యంత్రాంగం కూడా చాలా మంది అక్కడ ఉంటారు కాబట్టి వీవీఐపీ జోన్ గా కూడా దాన్ని చెప్తా ఉంటారు. అలాంటి విఎంఆర్డీఏ పరిసర ప్రాంతాల్లో ఈ రకమైన ప్రమాదం జరగడం ఎలా జరిగింది అన్న దాని మీద ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. షీలా. రైట్, థ్యాంక్ యూ అనురాధ.